హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈరోజు నేను వీడియో మన ఆస్ట్రోనాట్స్ గురించి ఒక చిన్న రిక్వెస్ట్ చేద్దాము అని అందరినీ చేస్తున్నానండి. మన ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్ గారు, బుచ్ విల్మోర్ గారు వెళ్ళి ఇప్పటికీ మంత్స్ గడిచిపోతున్నాయి కదండి. వాళ్ళ కిందకు రావాలని వచ్చేస్తున్నారని ప్రయత్నాలు జరుగుతున్నాయని యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఒక వీడియోలో అయితే చూసి వాళ్ళు ఇలా కూర్చొని వాళ్ళు కదలికలు అవుతున్నట్లు ఇలా ఇద్దరు మనుషుల్ని చూపిస్తే నిజంగానే వాళ్ళని తీసుకొచ్చేస్తున్నారేమో అనుకున్నానండి. కానీ అదేం జరగలేదు. చాలా ఎక్సైట్ అయిపోయాను అనమాట. అమ్మయ్య, సునీత విలియమ్స్ గారు వచ్చేసారు అని. యూట్యూబ్ రావడం వల్ల మనం చాలా విషయాలు తెలుసుకోగలుగుతున్నాం కదండి. తీసుకొచ్చేసాము, వచ్చేసారు అని చెప్తే నిజంగానే ఏమో అనుకున్నాను. వెంటనే మెసేజ్ పెట్టేశాను, థ్యాంక్స్ టు నాసా వాళ్ళు, థ్యాంక్స్ టు నాసా అని. కానీ అది ఇంకా జరగలేదు, ప్రయత్నాల్లో ఉన్నారు. యూట్యూబ్ చూస్తుంటే ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తూ ఉంటారు. ఆ లాంగ్వేజ్ మనకేమో అర్థమయ్యే చావదు. ఎక్కడో ఒక పదమన్నా ఒక లైన్ అయినా మనకు తెలుస్తుందేమో, వచ్చేస్తున్నారేమో అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన ఆ ఫాస్ట్ లాంగ్వేజ్ అనేది అర్థం కాదు. ఏదైనా తెలుగు వీడియో చూసినప్పుడు తెలిసింది వాళ్ళు రావట్లేదు, వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అని. హీలియం లీకేజ్ వలన వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయని. మరి బుచ్ విల్మోర్ గారి గురించి, సునీత విలియమ్స్ గారి గురించి మనం అందరం కూడా మన డైలీ ప్రేయర్స్లో జ్ఞాపకం చేసుకోవాలండి తప్పకుండా. ఇంతకుముందు యూట్యూబ్ లేనప్పుడైతే మనకు అసలు ఆస్ట్రోనాట్స్ వెళ్ళారు అంటే ఏదో మనకి న్యూస్ పేపర్లో వస్తేనో అలా తెలిసేది. మనం వినేవాళ్ళం, మర్చిపోయేవాళ్ళం. మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచన వచ్చేదే కాదు. మళ్ళీ వాళ్ళు ఏదైనా సాధించి మళ్ళీ ఆ న్యూస్ పేపర్లో వస్తే అప్పుడు చూసేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే మనకి ఏ రోజు ఆ రోజు ఇంటిమేషన్ మనకి అందిపోతూ ఉందన్నమాట. కాబట్టి నాకెందుకో తెలియదండి, అంతకుముందు ఏం పట్టించుకునే అది కాదు. కానీ సునీత విలియమ్స్ గారు వెళ్ళారు, ఆవిడ వీడియోస్ కొన్ని నాసాలో వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది తెలుసుకున్నప్పుడు దాని మీద నాకు ఇంట్రెస్ట్ పెరిగిందండి. అప్పటి నుంచి కొంచెం ఫాలో అవుతూ వచ్చాను. ఇప్పుడు వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారని తెలిసాక కొంచెం చాలా బాధ అనిపిస్తుందండి. దయచేసి మీ అందరూ కూడా వారి కొరకు దేవుని దగ్గర ఎక్కువగా అడగండి. వాళ్ళు ఈ భూమి మీదకి క్షేమంగా వచ్చి మళ్ళీ మనందరిలో కూడా కలిసిపోవాలని మనం బాధ్యతగా తీసుకోవాలి. డెఫినెట్గా ఇది మన ప్రతి ఒక్కరి బాధ్యత అండి. నాసా వాళ్ళకి కూడా అడుగుతున్నామండి. అందరం కూడా ఎదురు చూస్తున్నాము ఎప్పుడు బుచ్ విల్మోర్ గారు, సునీత విలియమ్స్ గారు ఇక్కడికి వస్తారా అని. ఆస్ట్రోనాట్స్ గురించి వారంత గొప్ప విజయం సాధించిన మనుషుల్ని కొరకు మనందరం కూడా బాధ్యత తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఓకేనా అండి? బాయ్ అండి.